రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత అభ్యాసం 4.2లో 6వ లెక్క. ఓకే, ఒక రహదారిపై గల ఏ కామా బి అనే ప్రదేశాల మధ్య దూరం 100 కిలోమీటర్లు. ఏ నుండి ఒక కారు, బి నుండి ఒక కారు ఒకే సమయంలో వేరువేరు వేగాలతో ప్రయాణిస్తున్నాయి. ఆ రెండు కార్లు ఒకే దిశలో ప్రయాణం చేసినా అవి 5 గంటల తర్వాత కలుస్తాయి. అలా కాక ఒకదాని వైపు ఒకటి ప్రయాణం చేసినా 1 గంట తర్వాత కలుస్తాయి. ఆయన ఆ రెండు కార్ల వేగాలను కనుగొనండి అన్నాడు. ఇప్పుడు మనం చూద్దాం. ఒక రహదారిపై ఏ అనే బి అనేటువంటి రెండు ప్రదేశాలు ఉన్నాయి. ఆ రెండు ప్రదేశాల మధ్య దూరం ఎంత? 100 కిలోమీటర్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకుంటున్నా, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఇదొక ప్రదేశం, అదొక ప్రదేశం. ఈ రెండు ప్రదేశాల మధ్య దూరం ఎంత? 100 కిలోమీటర్లు అనుకుందాం. పడిచింది కదా. సో ఏబిల మధ్య దూరం ఎంత? 100 కిలోమీటర్లు. అయితే ఏ నుండి ఒక కారు, బి నుండి ఒక కారు ఒకే సమయంలో బయలుదేరింది. ఇక్కడ నుంచి ఒకే సమయంలో రెండు కార్లు బయలుదేరినాయి. ఇక్కడ నుంచి ఒక కారు బయలుదేరింది, ఇక్కడ నుంచి ఒక కారు బయలుదేరింది. సో ఇక్కడ చూడండి, ఒకే సమయంలో వేరువేరు వేగాలతో, దీని వేగం వేరే, దాని వేగం కూడా వేరే, రెండు వేరువేరు వేగాలతో ఒకే సమయంలో రెండు కార్లు బయలుదేరినాయి. ఎక్కడి నుంచి? ఒక కారు ఏ నుంచి, ఇంకొక కారు ఏమో బి నుంచి బయలుదేరింది. రైట్. సో ఆ రెండు కార్లు ఒకే దిశలో ప్రయాణం చేసినా ఆ రెండు కూడా ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నాయి. రైట్. ఇప్పుడు ఈ దిశలో మనం ప్రయాణం చేస్తున్నాయి అనుకుందాం. ఓకేనా? అయితే అవి 5 గంటల తర్వాత కలుస్తాయి. సో ఇది ఇక్కడ నుంచి ప్రయాణం చేసిన తర్వాత ఒక 5 గంటలు ప్రయాణం చేస్తే సి అనేటువంటి పాయింట్కి వచ్చింది అనుకుందాం. అదేవిధంగా బి అనేటువంటి కారు కూడా 5 గంటలు ప్రయాణం చేసిన తర్వాత సి అనేటువంటి పాయింట్కు చేరింది అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఏ అనే కారు, బి అనే కారు ఎన్ని గంటలు ప్రయాణం చేసినాయి? 5 గంటలు ప్రయాణం చేసినాయి. 5 గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఏబి కార్లు రెండు కూడా సి అనేటువంటి పాయింట్ వద్దకు వచ్చి చేరుకున్నాయి. క్లియరా? రైట్. అవి ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాయి? ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. ఒకటి అయిపోయిందా? రెండవది ఏమి ఇచ్చిన సందర్భము, అలా కాక ఒకదాని వైపు ఒకటి ప్రయాణం చేసినా, అంటే ఎదురెదురు దిశలో ప్రయాణం చేసినా అవి 1 గంట తర్వాత కలుస్తాయి. ఒకవేళ ఇది ఏ, ఇది బి. ఇక్కడ నుంచి కారు ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాయి? ఎదురెదురు దిశలో ప్రయాణం చేస్తున్నాయి అనుకుందాం. ఇది ఇటువైపు ప్రయాణం చేస్తుంది, ఇది ఇటువైపు ప్రయాణం చేస్తుంది. సో రెండు కూడా ఒక సందర్భంలో ఇక్కడ కలుస్తున్నాయి రెండు. ఓకేనా? ఎన్ని గంటల తర్వాత? 1 గంట తర్వాత. సో ఇక్కడ 1 గంట తర్వాత బి దగ్గర ఉన్న కారు సి వద్దకు వచ్చింది, ఏ వద్ద ఉన్న కారు ఏమో సి వద్దకు వచ్చింది. రెండు ఒక చోట కలిసినాయి 1 గంట తర్వాత. ఎప్పుడు? ఎదురెదురు దిశలో వచ్చినప్పుడు. ఇది ఇట్లా, ఇది ఇట్లా. ఓకేనా? ఈ రెండు సందర్భాలు ఇచ్చాడు. అయితే ఆ రెండు కార్ల వేగాలను కనుగొనండి అన్నాడు. ఇప్పుడు ఏ యొక్క కారు వేగం ఎంత? ప్రయాణిస్తున్న కారు వేగం. అదేవిధంగా బి చోట నుంచి ప్రయాణిస్తున్నటువంటి కారు యొక్క వేగం మనం విడివిడిగా కనుక్కోవాలి. సో మనం కారు యొక్క వేగాలను కనుక్కోవాలంటే మనం ముందుగా తెలుసుకోవాల్సింది సాపేక్ష వేగం గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకేనా? సరే, ఇది కొద్దిసేపు పక్కన పెట్టి మనం సాపేక్ష వేగం గురించి మాట్లాడుకుందాం. ఓకే, సాపేక్ష వేగం. సో సాపేక్ష వేగం అంటే ఏంటిదంటే, మనం ఇక్కడ రెండు సందర్భాలు తీసుకుంటాం. ఏవైనా రెండు కార్లు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అవి ప్రయాణించే దిశని మనం లెక్కలో తీసుకుంటాం. అవి ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాయి? ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నాయి ఆ రెండు కార్లు, లేకపోతే ఎదురెదురు దిశలో ప్రయాణం చేస్తున్నాయి అనేటువంటి సందర్భాలు మనం తీసుకొని చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నటువంటి రెండు కార్లు తీసుకుందాం. ఓకేనా? ఒకే దిశలో ప్రయాణం చేస్తున్న రెండు కార్లు తీసుకుందాం. ఇక్కడ నుంచి ఒక కారు బయలుదేరింది. ఎన్ని కిలోమీటర్ల వేగంతో? 100 km/h. ఈ వేగంతో ప్రయాణం చేస్తూ ఉంది ఒక కారు. ఏమనుకుందాం? అది ఏ అని అనుకుందాం. ఇంకొక కారు ఉంది బి, దాని వేగం ఎంత? 70 km/h అనుకుందాం. సో ఇక్కడ ఈ కారుకు మధ్య ఉన్నటువంటి సాపేక్ష సంబంధం, సాపేక్ష వేగం అంటే ఏంటిదంటే, ఇది 70 కిలోమీటర్ల వేగంతో పోతుంటే ఇది ఎంత కిలోమీటర్ల వేగంతో పోతుంది? 100 కిలోమీటర్ల వేగంతో పోతుంది. అంటే బి కార్లో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవర్కు ఏ కార్లో ఉన్నటువంటి డ్రైవర్ ఎంత వేగంగా కారు నడుపుతున్నాడనే విషయం తెలుస్తుందంటే, తనకంటే ఇంకొక 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడని చెప్పి మనం కొద్దిగా అర్థం చేసుకోవచ్చు కదా. ఏ విధంగా 30 కిలోమీటర్లు? ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తున్నాం కదా. 100 కిలోమీటర్ల నుంచి
70 కిలోమీటర్లు మైనస్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 100 కిలోమీటర్స్ మైనస్ 70 కిలోమీటర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 30 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇది, సో ఈ వేగం కంటే ఈ వేగము ఇంకో 30 కిలోమీటర్ల ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తున్నాడు ఇక్కడ ఇతను కదా. సో ఇదే సాపేక్ష వేగం. రెండో తీసుకుందాం, ఓకేనా. ఈ పాయింట్ నుంచి ఎక్స్ అనేటువంటి వ్యక్తి కారును తీసుకెళ్తున్నాడు, వేగంగా తీసుకెళ్తున్నాడు. సో అతని కారు యొక్క వేగం ఎంత అంటే 100 కిలోమీటర్స్ పర్ అవర్, ఓకేనా. ఇప్పుడు వై అనేటువంటి వ్యక్తి కూడా అదే కారును 100 కిలోమీటర్ల స్పీడ్తోనే నడిపిస్తున్నాడు. ఎంత? 100 కిలోమీటర్లు. సో ఇద్దరి వేగం ఎంత? సమానంగా ఉంది. సో పక్క పక్కన పోతూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది, మనకు వేగం ఏమున్నట్టు అనిపించదు మనకి. ఎందుకంటే వేగంగా ప్రయాణిస్తున్నప్పటికీ కూడా అది కూడా పక్కనున్న బండి కూడా మనతో పాటే సమానంగా ప్రయాణం చేస్తుంది. కాబట్టి అప్పుడు సాపేక్ష వేగం ఎంత అంటే ఇందులో నుంచి తీసేసి ఎంత? 0. సో సాపేక్ష వేగం అంటే ఎంత? ఇక్కడ 100 మైనస్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 0 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది సాపేక్ష వేగం అన్నమాట. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెప్పొచ్చు. అది చెప్పుకున్న తర్వాత మనం లెక్కలోకి వెళ్దాము. సరే, ఇప్పుడు ఇంకొక వ్యక్తి పి అనేటువంటి కార్ నడిపిస్తున్నాడు, ఓకేనా. ఎంత? 100 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో నడిపిస్తున్నాడు. ఇప్పుడు నేను అందులో ఉన్నా, నేను ఆ కార్లో కూర్చొని అదే కార్లో నేను ప్రయాణం చేస్తూ ఉంటే ఇప్పుడు నేను అబ్జర్వర్, నేను పరిశీలకుని. ఆ కారు ఎంత వేగంతో పోతుంది అంటే కారు 100 కిలోమీటర్ల వేగంతో పోతుంది కాబట్టి నేను అందులోనే ఉన్నా కాబట్టి ఆ కారు వేగంతో పాటు నేను ప్రయాణిస్తున్నా కాబట్టి ఎంత వేగంతో ప్రయాణిస్తున్నా? నేను కూడా 100 కిలోమీటర్ల వేగంతో నేను ప్రయాణం చేస్తున్నా. కాబట్టి సాపేక్ష వేగం ఏమవుతుందంటే 100 కిలోమీటర్లు మైనస్ 100 కిలోమీటర్లు 0. సో సాపేక్ష వేగం అనేటువంటిది 0 అవుతుంది అనమాట. సపోజ్ 100 కిలోమీటర్స్ పర్ అవర్ తోటి ఈ వ్యక్తి నడిపిస్తున్నాడు, నన్ను మధ్యలో దించేసిండు, నేను పక్కన నిలబడ్డా, ఓకేనా. అప్పుడు నా ముందు నుంచి పోయే వెహికల్స్ అన్ని 100 కిలోమీటర్స్ ట్రాక్ అనమాట, అన్ని 100 కిలోమీటర్ల స్పీడ్తోనే పోతున్నాయి, ఓకేనా. అప్పుడు 100 కిలోమీటర్ల స్పీడ్తో పోయేది ఇక్కడ నేను నిల్చునేదేమో 0. నేను నిల్చున్నా కాబట్టి నా యొక్క వేగం ఎంత? 0. నా ముందు నుంచి పోతున్నటువంటి వెహికల్స్ ఏవైతున్నాయో వాటి వేగం ఎంత? 100 కిలోమీటర్లు. సాపేక్ష వేగం అంటే ఏం చేయాలి? ఇందులో నుంచి ఇది మైనస్ చేయాలి. 100 మైనస్ 0 100. సో సాపేక్ష వేగం వచ్చేసి 100 కిలోమీటర్స్, ఓకేనా. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్నీ కూడా ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు సాపేక్ష వేగం అనమాట. సాపేక్ష వేగం అంటే ఏం లేదు, రిలేటివ్లీ స్పీడ్. ఈ వేగాన్ని ఈ వేగంతో పోల్చడం, ఈ వేగంలో నుంచి ఈ వేగాన్ని తీసేయడం. దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటిదంటే ఇది 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఇది 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాంటప్పుడు ఇందులో నుంచి తీసేసి వచ్చేదే సాపేక్ష వేగం, ఎప్పుడు? ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఓకే. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై అంటే ఏంటి? ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తున్నటువంటి కారు వేగం, తక్కువ వేగంతో ప్రయాణం చేస్తున్నటువంటి కారు వేగం. ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తున్న కారు వేగంలో నుంచి తక్కువ వేగంతో ప్రయాణం చేస్తున్న కారు వేగాన్ని తీసేస్తున్నాం, అది సాపేక్ష వేగం, ఓకేనా. సో ఇక్కడ కండిషన్ ఏంటిదంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై యొక్క కారు వేగం కంటే ఎక్స్ అనేటువంటి కారు యొక్క వేగం ఎక్కువగా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు సాపేక్ష వేగం ఏంటిది? ఎక్స్ మైనస్ వై. ఇప్పుడు ఎదురెదురు దిశలో వస్తున్నాయి అనుకుందాం. ఎదురెదురు దిశలో వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక చూడండి, ఏ నుంచి ఒక కారు బయలుదేరింది, ఎంత వేగంతో? ఎక్స్ అనేటువంటి వేగంతో బయలుదేరింది అనుకుందాం. ఇక్కడ పాయింట్ బి అనుకుందాం, ఇక్కడ నుంచి కూడా ఒక కారు బయలుదేరింది, ఎంత వేగంతో? వై అనేటువంటి వేగంతో. సో ఈ వేగము ఈ వేగాన్ని కలిపితే వచ్చేదే సాపేక్ష వేగం. ఎందుకు సాపేక్ష వేగం ఎక్స్ ప్లస్ వై తీసుకోవాలనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి నేను కారు ఒక 100 కిలోమీటర్ల స్పీడ్ తోటి నేను ప్రయాణం చేస్తున్నా, కానీ ఇతను 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నా అనుకుందాం. ఇద్దరు ఈ పాయింట్ కాడికి వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయింది అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఆ యొక్క యాక్సిడెంట్ యొక్క వేగం ఎంత ఉన్నట్టు అంటే దీని వేగం కలిపితే ఎంత ఉంటుంది? 170. 100 ప్లస్ 70 170, అంటే 170 కిలోమీటర్ల వేగంతో కొట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చిన్న ఈగ కూడా మనం తగిలితే
మనకు చాలా ఈ పెద్ద రాయితో కొట్టినట్టు ఉంటుంది. ఎందుకు? సో దీని వేగం అక్కడ నుంచి వచ్చేటువంటి ఆ ఈగ వేగం అనేది రెండు కలిస్తే అది మనకు తగులుతున్నటువంటి దెబ్బ ఆ వేగం అనమాట. అర్థమైందా? రైట్. సో ఇక్కడ ఈ రెండింటిని కూడితే వచ్చేది ఏదైతే ఉందో అది ఏం చేస్తాం? సాపేక్ష వేగం. దీనికి దానికి మనం సాపేక్ష వేగం ఎంత అని చెప్తాం? 170. రెండింటిని కలపాలన్నమాట. ఓకే. సో సాపేక్ష వేగం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఎప్పుడు? వ్యతిరేక దిశలో రెండు ఒకదానికి ఒకటి, ఒకటి ఈ విధంగా, దానికి ఎదురుగా ఇంకొకటి, ఎదురెదురు దిశలో, ఎదురెదురు దిశలో వచ్చినప్పుడు మనం తీసుకునే సాపేక్ష వేగం ఏ విధంగా ఉంటుంది? ఎక్స్ ప్లస్ వైగా ఉంటుంది అనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని విషయంలో కూడా మనం మాట్లాడుకున్నట్టయితే ఒక కారు ఈ విధంగా ప్రయాణం చేస్తుంది, ఇంకో కారు ఈ విధంగా ప్రయాణం చేస్తుంది అనుకుందాం. ఇది దీన్ని గుద్దితే అంత ఎఫెక్టివ్ ఉండదు. ఈ రెండు ఎదురుగా గుద్దుకున్నప్పుడే దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకు? సాపేక్ష వేగం అనేది ఎక్స్ ప్లస్ వై కాబట్టి. కొల్యూషన్ అయితే అంటే గుద్దుకుంటే ఒకదానికి ఒకటి గుద్దుకుంటే 170 కిలోమీటర్ల వేగంతో గుద్దుకున్నట్టు ఉంటుంది. ఓకేనా? అదే ఈ బండి ఇట్లా పోతుంది, ఈ బండి ఇట్లా పోతుంది అనుకోండి, రెండు ఇక్కడ తగిలినాయి, ఇంకా బంపర్కి గుద్దినాం. గుద్దుతే ఏ విధంగా ఉంటుంది? మనకు ఆ యొక్క తీవ్రత చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు? రెండు ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి. సో ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఎంత? 100 నుంచి 70 పోతే 30, అంటే 30 కిలోమీటర్ల వేగంతో గుద్దినట్టే ఉంటుంది అనమాట. డ్యామేజ్ ఉంటుంది కానీ తక్కువ డ్యామేజ్, ఇదేమో ఎక్కువ డ్యామేజ్. అర్థమైందా? సో సాపేక్ష వేగం అంటే మీకు ఇన్ని ఉదాహరణలు ఇచ్చిన. ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం. ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే వేగానికి సూత్రం రాద్దాం. వేగం అంటే ఏంటిది? ఇక్కడ దూరము బై కాలం. సో సందర్భం ఒకటి ఏంటిదంటే ఫస్ట్ 100 కిలోమీటర్లు. ఏంటిది అది? 100 కిలోమీటర్ల దూరం. దూరం వచ్చేసి 100 కిలోమీటర్లు. ఓకేనా? ఏ నుండి బికి మధ్య దూరం ఎంత? 100 కిలోమీటర్లు. తర్వాత ఏ నుండి బి నుండి ఒక కారు ఒకే సమయంలో వేరు వేగాలతో ప్రయాణిస్తున్నాయి. ఆ రెండు కార్లు ఒకే దిశలో ప్రయాణం చేసిన 5 గంటల తర్వాత కలుస్తాయి. సమయం ఇచ్చిండు, కాలం ఎంత ఇచ్చిండు? 5 గంటలు ఇచ్చిండు. ఇది ఒక సందర్భం. ఓకేనా? రెండో సందర్భం కూడా రాసుకుందాం ఇక్కడ. రెండో సందర్భం ఏంటిది? దూరం అదే 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు అయితే ఎదురెదురుగా ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రం 1 గంటలోనే చేరుకుంటాయి అవి. సో ఇక్కడ కాలం వచ్చేసి 1 గంట. సో మనం ఇక్కడ వేగం కనుక్కోవాలి అంటే మనకు కావాల్సినది ఒకటి దూరము, ఇంకొకటి కాలం. దూరం ఉంది, కాలం ఉంది ఒక సందర్భంలో, ఇంకొక సందర్భంలో దూరం ఉంది, కాలం ఉంది. ఇక్కడ వేగం కనుక్కోవచ్చు, అక్కడ వేగం కనుక్కోవచ్చు. సో కనుక్కునే వేగం ఎటువంటి వేగం కనుక్కుంటాం? సాపేక్ష వేగం కనుక్కుంటాం. ఇక్కడ ఒకటో సందర్భంలో ఏంటిదంటే ఇవి ఒకే దిశలో పోతున్నప్పుడు ఒకటో సందర్భము. ఇది ఎదురెదురు దిశ. ఎదురెదురు దిశలో ఈ సందర్భం. ఇప్పుడు ఈ సందర్భానికి ఆ సందర్భానికి మనం ఇక్కడ రాద్దాం, వేగం కనుక్కుందాం. ఏం వేగం? అది సాపేక్ష వేగం. సాపేక్ష వేగం అంటే మీకు తెలుసు కదా, ఫస్ట్ది ఎక్స్ మైనస్ వై తీసుకుందాం. ఏ సందర్భం అది? ఒకటో సందర్భం. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు దూరం ఎంత? 100. ఏంటిది? ఇది కిలోమీటర్స్. కాలం ఎంత? 5 hours. వచ్చిందా? ఇప్పుడు కొట్టేద్దాం. 5 1 5 2 10 0. సో 20 కిలోమీటర్స్ పర్ హవర్. ఏంటిది? ఇది ఎక్స్ మైనస్ వై. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 20 కిలోమీటర్స్ పర్ హవర్ వచ్చింది. ఇప్పుడు రెండో సందర్భం తీసుకుందాం. రెండో సందర్భంలో ఎదురెదురు దిశలో అనుకున్నప్పుడు సాపేక్ష వేగం ఏమనుకున్నాం మనం? ఎక్స్ ప్లస్ వై అనుకున్నాం కదా. రైట్. సో వేగం సాపేక్ష వేగం తీసుకున్నాం ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ దూరం ఏం తీసుకోవాలి మనం? 100 కిలోమీటర్లు. కాలం ఎంత తీసుకోవాలి? 1 గంట. ఓకేనా? 100/1 అంటే ఎంత? 100నే కదా. సో 100 కిలోమీటర్స్ పర్ హవర్. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100 కిలోమీటర్స్ పర్ హవర్. ఇది రెండవ సందర్భం. సో ఒకటో సందర్భం వచ్చింది, రెండో సందర్భం వచ్చింది. ఈ రెండు సందర్భాలను తీసుకొని మనం ఏం చేయాలంటే ఎక్స్ యొక్క వేగం, వై యొక్క వేగం కనుక్కోవాలి. ఎక్స్ అంటే ఏంటిది? మొదటి కారు ప్రయాణం చేస్తున్నటువంటి కారు వేగం. వై అంటే ఏంటి? రెండవ కారు ప్రయాణం చేస్తున్నటువంటి కారు వేగం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం.
ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నా. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 20, ఇంకొకటి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు రెండు చూపేద్దాం. ఇప్పుడు ఇది మైనస్ వై, ఇది ప్లస్ వై, ఏమవుతుంది మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మిగిలింది ఏంటిది 2x. 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈ రెండింటిని కూడాలి 120 వచ్చిందా? రైట్. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు 120/2. 2 1 2 6 12 0. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 60 కిలోమీటర్లు. ఏంటిది 60 కిలోమీటర్లు? మనం కనుక్కున్నది వేగం కదా. సో 60 km/h. సో మొదటి కారు 60 km/h ఈ వేగంతో ప్రయాణం చేస్తుంది. దీన్ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి? సమీకరణం 1లో కానీ 2లో కానీ ప్రతిక్షేపించాలి. సో x విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ సమీకరణం 1 రాద్దాం. x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 20. ఎక్స్కి బదులు ఏం రాద్దాం? 60 మైనస్ వైకి మైనస్ వై, 20కి 20. ఇప్పుడు మనం y విలువ కనుక్కోవాలి. ఏదైతే కనుక్కుంటున్నామో దాని గుర్తు ప్లస్లో ఉంటే బాగుంటుంది కాబట్టి మైనస్ వైని అటువైపు తీసుకెళ్తాం, 20ని ఇటువైపు తీసుకొద్దాం. సో 60 ఈ 20ని ఇటువైపు తీసుకొస్తే -20, మైనస్ వై అటువైపు వెళ్తే ప్లస్ వై. 60లో నుంచి 20 పోతే 40. therefore y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 40 km/h. సో మనకు వచ్చింది మొదటి కారు యొక్క వేగం 60 కిలోమీటర్లు అయితే రెండవ కారు వేగం ఎంత అంటే 40 కిలోమీటర్లు. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం దాని యొక్క సాపేక్ష వేగాన్ని మనం తెలుసుకోవచ్చు. సో విడివిడిగా వాటి యొక్క వేగాలు ఎంత? 60 కిలోమీటర్లు మొదటి కారు యొక్క వేగం, రెండవ కారు యొక్క వేగం 40 కిలోమీటర్లు. ఓకేనా? నెక్స్ట్ 7వ చూద్దాం. 7వది, రెండు కోణాలు పూరక కోణాలు. పెద్ద కోణము కొలత చిన్న కోణము రెట్టింపు కన్నా 3 డిగ్రీలు తక్కువ అయినా ఆ రెండు కోణాలు కనుగొనండి అన్నాడు. ఇక్కడ మనకు రెండు కోణాలు ఇచ్చిండు, ఒకటి పెద్ద కోణము, ఇంకొకటి చిన్న కోణం. ఓకేనా? మరి ఆ పెద్ద కోణము చిన్న కోణం యొక్క మొత్తం ఎంత? పూరక కోణం అంటుండు. పూరక కోణం అంటే 90 డిగ్రీలు. ఓకేనా? రైట్. ఫస్ట్ ఇక్కడ మనం రాద్దాం. పెద్ద కోణం ఏమనుకుందాం మనం? x అనుకుంటే చిన్న కోణం y అనుకుందాం. అవునా? రైట్. ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు? రెండు కోణాలు పూరక కోణాలు. పూరక కోణాలు అంటే ఏంటివి? రెండు కోణాలు, ఏవైనా రెండు కోణాల యొక్క మొత్తం 90 డిగ్రీలు అయితే అవి పూరక కోణాలు. లేదా ఏవైనా రెండు కోణాల యొక్క మొత్తం 180 డిగ్రీలు అయిందనుకోండి, అవి సంపూరక కోణాలు. అర్థమైందా? సో మనకు ప్రశ్నలు అడిగింది పూరక కోణాలు కాబట్టి ఏవైనా రెండు కోణాల యొక్క మొత్తము 90 డిగ్రీలు అని చెప్పి మనకు అర్థమవుతుంది కదా. దాన్ని ఇప్పుడు మనం సమీకరణ రూపంలో రాద్దాం. ఏ విధంగా? x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఇది ఒక సమీకరణం అనుకుందాం. వచ్చిందా? సెకండ్ ఏమన్నాడు ఇక్కడ? పెద్ద కోణము కొలత చిన్న కోణము రెట్టింపు కన్నా 3 తక్కువ. పెద్ద కోణం అంటే ఏది? ఇదే కదా x. రైట్. పెద్ద కోణం విలువ ఏ విధంగా ఉంది? చిన్న కోణము రెట్టింపు. చిన్న కోణాన్ని ఏం చేయాలి మనం? రెట్టింపు చేయాలి. ఈ విధంగా చిన్న కోణాన్ని రెట్టింపు చేసినాం. కన్నా 3 తక్కువ. తక్కువ అంటే తీసేయాలి, ఎక్కువ అంటే కలపాలి. తక్కువ అన్నాడు కాబట్టి తీసేస్తున్నాం. ఇది ఎన్నో సమీకరణం? రెండవ సమీకరణం. సో సమీకరణం 2ను 1లో ప్రతిక్షేపిస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ రాస్తున్నాం. సమీకరణం 2ను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా దీన్ని తీసుకెళ్ళి ఇందులో మనం పెట్టాలి. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఎక్కడైతే x ఉందో అక్కడ 2y మైనస్ 3 మనం పెట్టాలి. ఇక్కడ 2y మైనస్ 3 xకి బదులుగా రాసుకున్న, ప్లస్కు ప్లస్, వైకి y ఈజ్ ఈక్వల్ టు 90 కదా. సో 2y ప్లస్ y ఎంత అవుతుంది మనకు? 3y. ఓకేనా? 90కి 90. ఈ -3 అనేది అటువైపు తీసుకెళ్దాం, +3 అవుతుంది కదా. సో ఇప్పుడు 93. 3y ఈజ్ ఈక్వల్ టు 93. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? 93/3 కదా.
y ఈజ్ ఈక్వల్ టు 93/3 అంటే క్యాన్సల్ చేసుకుందాం. 3 ముళ్ళ 9, 3 ఒకట్ల 3. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 31 డిగ్రీ మనకు వచ్చింది. సో ఈ y విలువను తీసుకెళ్ళి ఎందులో ప్రతిక్షేపిద్దాం? x విలువ రావాలి కదా మనకు, ఇందులో ప్రతిక్షేపిద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు 31ని సమీకరణం ఇందులో ప్రతిక్షేపిద్దాం, 2లో ప్రతిక్షేపిద్దాం. మీ ఇష్టం, సమీకరణం 2లో ప్రతిక్షేపించుకోవచ్చు, 1లో కూడా ప్రతిక్షేపించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రైట్, లో ప్రతిక్షేపించగా ఏమవుతుంది చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 2y - 3 ఇది రెండవ సమీకరణం. ఇందులో నేను ఏం చేస్తున్నా? y విలువ తీసుకొచ్చి ప్రతిక్షేపిస్తున్నా. సో x ఈజ్ ఈక్వల్ టు 2, y అంటే 31 - 3. 2 × 31 ఎంత? 2 ఎక్కం 2, 2 మూల 6 మైనస్ 3 ఎంత? 59 డిగ్రీలు. ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకు వచ్చింది ఏంటిది ఇక్కడ? x ఈజ్ ఈక్వల్ టు వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. ఈ రెండు విలువల్ని మనం ఏం చేయాలంటే ఒక దగ్గర రాద్దాం. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 59, y ఈజ్ ఈక్వల్ టు 31 వచ్చిందా? రాసుకున్న తర్వాత సరి చూసుకోవచ్చు. ఆ రెండు కోణాలని కనుక మనం కూడితే 90 రావాలి. చూడండి ఇక్కడ వస్తుందా లేదా? 9 × 1 10, 5 × 3 8, 8 × 1 9, 90 వచ్చిందా? వచ్చింది. అంటే x, y అనేటివి పూరక కోణాలు అని చెప్పి మనం తెలుస్తుంది. అదే విధంగా x అనేటువంటిది పెద్ద కోణం, y అనేటువంటిది చిన్న కోణం. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ 8వ చూద్దాం. 8వది, ఒక నిఘంటువులో మొత్తము 1382 పేజీలు ఉన్నాయి. దీనిని 2 భాగాలు చేసిన రెండవ భాగంలో మొదటి భాగము కన్నా 64 పేజీలు ఎక్కువ ఉన్నాయి. అయినా ప్రతి భాగంలోని పేజీల సంఖ్యను కనుగొనండి అన్నాడు. సో ఒక నిఘంటువు అంటే ఒక డిక్షనరీ ఉంది. అందులో మొత్తం ఉన్న పేజీలు ఎన్ని? 1382 పేజీలు ఉన్నాయి. దాన్ని 2 భాగాలు చేసుకున్నామట. సో దాన్ని 2 భాగాలు చేసుకున్నట్టయితే 2 భాగాలు వేస్తే రెండవ భాగంలో ఉన్నటువంటి పేజీల సంఖ్య మొదటి భాగము కన్నా ఎన్ని పేజీలు ఎక్కువ ఉన్నాయి? 64 పేజీలు ఎక్కువ ఉన్నాయి. అయితే ప్రతి భాగంలో ఉన్న పేజీల సంఖ్య మనకు కావాలి. సో మొదటి భాగంలో ఉన్న పేజీల సంఖ్య మనకు తెలియదు, రెండో భాగంలో ఉన్న పేజీల సంఖ్య కూడా మనకు తెలియదు. కాబట్టి వాటిని మనం ఏమనుకోవచ్చు? x, y అనుకోవచ్చు కదా. రైట్. ఇప్పుడు రాద్దాం. ఒక నిఘంటువులోని మొత్తం పేజీల సంఖ్య 1382 పేజీలు ఉన్నాయి. దాన్ని ఎన్ని భాగాలు చేసుకున్నామని చెప్పినాం? 2 భాగాలు. సో మొదటి భాగంలోని పేజీల సంఖ్య ఏమనుకుందాం? x అనుకుందాం. అదేవిధంగా రెండవ భాగంలోని పేజీల సంఖ్యని మనం y అనుకుందాం. సో మొదటి భాగంలోని పేజీలు, రెండవ భాగంలోని పేజీలు 2 కలుపుకున్నట్టయితే మొత్తం ఆ నిఘంటువులో ఉన్నటువంటి మొత్తం పేజీల సంఖ్య మనకు వస్తుంది కదా. సో x + y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1382. ఇది మొదటి సమీకరణం. సో రెండో సమీకరణం ఏ విధంగా వస్తుందంటే, రెండవ భాగంలో మొదటి భాగము కన్నా 64 పేజీలు ఎక్కువ ఉన్నాయి. సో రెండవ భాగం ఏదైతే ఉందో y, అందులో ఉన్న పేజీల సంఖ్య ఎంత? మొదటి భాగంలో ఉన్న పేజీల కన్నా ఇంకో 64 ఎక్కువనే అనమాట ఇందులో y అనేటువంటి పుస్తకంలో భాగంలో. ఓకేనా? సో ఇది ఎన్నో సమీకరణం? రెండో సమీకరణం. మళ్ళీ ఒకసారి చెప్తానండి. మొదటి భాగము, రెండో భాగము, 2 భాగాలు కలిపి మొత్తం 1382 పేజీలు ఉన్నాయి. సో x అనేటువంటిది మొదటి భాగం, y అనేటువంటిదేమో రెండవ భాగం. సో రెండవ భాగంలో ఉన్న పేజీల సంఖ్య ఎంత అంటే, మొదటి పేజీలో ఎన్నైతే పేజీలు ఉన్నాయో అంతకన్నా 64 పేజీలు ఎక్కువ కలిపినట్టయితే y పేజీల సంఖ్యతో సమానం. కాబట్టి x పేజీల కన్నా 64 ఎక్కువనే కాబట్టి 64 కలుపుతున్నాం, తక్కువ ఉంటే మైనస్ చేసేటోళ్ళం కదా. రైట్. ఇది రెండో సమీకరణం. ఈ సమీకరణం 2ని తీసుకెళ్ళి 1లో పెడితే ఏమవుతుందో చూద్దాం.
సమీకరణం 2ను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా, సో y విలువను తీసుకెళ్ళి ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే ఒక్కసారి గమనించండి. ఫస్ట్ మొదటి సమీకరణం రాసుకొని xకి x రాస్తున్నాం, y బదులుగా x + 64 రాస్తున్నాం. అర్థమైందా? జస్ట్ y బదులుగా y విలువ రాసుకున్నాం, x + 64. x ఎంత ఇక్కడ 2x + 64 దట్ ఈజ్ ఈక్వల్ టు 1382. సో 2x ఏమవుతుంది అంటే 1382. ఈ 64 అనేది ఇటువైపు వెళ్తే -64 వచ్చిందా? సో 2x ఏమవుతుందో చూద్దాం. 1382లో నుంచి 64 తీసేయాలి. చూడండి ఇక్కడ రఫ్ చేస్తున్నా. 1382లో నుంచి ఎంత తీసేయాలి? 64 తీసేయాలి. సో 6 నుండి 8 7 ఉంటుంది, 7 నుంచి 6 పోతే 1 3 13 18 వచ్చిందా? సో ఇప్పుడు x ఎంత? 13 18. ఈ 2 దీని కిందికి వస్తుంది కదా ఇక్కడ. సో 2 1ల 2 6ల 12, 1 మిగులుతుంది, 2 5ల 10, 1 మిగులుతుంది, 2 9ల 18. సో x 659. సో x మనకి ఎంత వచ్చింది? 659. అంటే ఏంటిది? ఇది మొదటి భాగంలో ఉన్నటువంటి పేజీల సంఖ్య 659. సో రెండవ భాగంలో ఉన్న పేజీల సంఖ్య మనకు వచ్చేస్తుంది. ఎందుకు? మొదటి భాగంలో ఉన్న పేజీలకు ఇంకో 64 కలిపినట్టయితే మనకు రెండవ భాగంలో ఉన్నటువంటి పేజీల సంఖ్య వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు x 659 ఉంది కదా, నువ్వు సమీకరణం 2లో ప్రతిక్షేపిద్దాం. ఇందులో ప్రతిక్షేపిద్దాం ఇక్కడ. సో y ఏమవుతుందంటే x + 64 సమీకరణం రాసుకుందాం. ఆ తర్వాత x విలువను ప్రతిక్షేపిద్దాం. 659 + 64 ఏమవుతుందో చూద్దాం. 4 9 ఎంత? 13. 1 6 7 7 5 12 723. సో ఇది రెండో భాగంలో ఉన్నటువంటి పేజీల సంఖ్య ఎంత? 723. సో మనకు ఫైనల్గా వచ్చింది ఏంటంటే x 659, y 723. ఇవి పేజీలు. వచ్చిందా? రైట్. ఇప్పుడు లెక్క సరి చూసుకోవడం ఎట్లా అంటే ఈ 2 పేజీలని కూడితే మనం దేనితో సరిపోవాలి? మనకు 1382 రావాలి. వస్తుంది. 9 3 12, 1 ఏతాలు, 5 2 7 1 8, 6 7 13. వచ్చిందా? 1382. సో ఆ విధంగా మనం ఈ లెక్క చేయాలి. నెక్స్ట్ 9వ లెక్క చూద్దాం. 9వది, ఒక రసాయనాలు అమ్మే దుకాణదారుని వద్ద 2 రకాల హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణాలు ఉన్నాయి. ఒకటి 50% ద్రావణం మరియు రెండవది 80% ఆమ్ల ద్రావణం. 100 మిల్లీలీటర్ల 68% గాఢత కలిగినటువంటి ద్రావణం కావాలన్నా ఆ 2 ద్రావణాలను ఎంత పరిమాణంలో కలపాలి? ఓకేనా? రైట్. ఫస్ట్ మనం ఈ లెక్క చేయడానికంటే ముందుగా అసలు ద్రావణం అంటే ఏందో తెలుసుకుందాం. చూడండి ఇక్కడ ద్రావణం, రెండవది ద్రావితం, ఇంకొకటి ద్రావణి. ఈ మూడిటి గురించి మనం తెలుసుకుందాం. అది తెలుసుకున్న తర్వాత ద్రావణం అంటే ఏందో మనకు తెలుస్తుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ మనం ఏం చేద్దాం? ద్రావితం. ఉదాహరణకు చక్కెర తీసుకుందాం, తర్వాత ద్రావణి నీరు తీసుకుందాం. ఈ రెండింటిని కలిపితే వచ్చేది ఏంటిది? చక్కెర నీరు. ఓకేనా? సో ఇది ఏంటిదంటే ద్రావితం, ఇది వచ్చేసి ద్రావణి, ఇక్కడికి వచ్చేదేమో ద్రావణం. నీటిలో మనం ఏం కలిపినాం? ఇక్కడ చక్కెర కలిపినాం. సో కలిపేటువంటి ఏదైతే చక్కెర ఉందో దాన్ని మనం ద్రావితం అంటున్నాం. అది ఎందులో కరిగింది? నీటిలో కరిగింది కాబట్టి దాన్ని ద్రావణి అంటున్నాం. సో ఈ 2 కలిసి మనకు కొత్త పదార్థం ఏర్పడింది, అది ద్రావణం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాం. ఉప్పుని ఎందులో కరిగిస్తున్నాం? నీటిలో కరిగిస్తున్నాం. కరిగించినప్పుడు మనకు ఏర్పడేది ఏంటిది? ఉప్పు నీరు.
ఇక్కడ ఉప్పు అనేటువంటిది ద్రావితం, నీరు అనేటువంటిది ద్రావణి, ద్రావణం అంటేనేమో ఉప్పు నీరు. క్లియరా? రైట్. సో ఇప్పుడు మీకు ఇక్కడ ద్రావణం అంటే ఏంటో తెలిసినట్టుంది. ద్రావణం అంటే ఏంటిది? ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణం, హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణం. సో దీనికి సంబంధించినటువంటి గాఢతలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక దుకాణందారు దగ్గర ఈ విధంగా 2 హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణాలు ఉన్నాయట. ఒకటేమో 50% గాఢత కలిగినటువంటి ఆమ్ల ద్రావణము, ఇంకొకటి వచ్చేసి 80% గాఢత కలిగినటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణం HCl. సో మనకు కావలసినటువంటి ఆమ్ల ద్రావణం ఎట్లుండాలంటే ఇది ఇంతవరకు కొలత తీసుకుందాం, 100 ml అని ఇంతవరకు నింపాలి మనము. సో అందులో మనకు 68% గాఢత కలిగినటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణం కావాలి. ఎంత గాఢత ఉండాలి? 68%. కానీ దుకాణదారుని దగ్గర ఉన్నటువంటి గాఢతలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఒకటి 50% గాఢత కలిగినటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణం ఉంది, ఇంకొకటి ఏమో 80% గాఢత కలిగినటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణం ఉంది. సో మనకు కావాల్సింది ఎంత? 68% గాఢత కలిగినటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణం. సో వాడు ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని కొంత భాగం కలుపుతున్నాడు, ఇది కూడా కొంత భాగం కలుపుతున్నాడు, 2 కలుపుతున్నాడు. ఎంతవరకు? 100 ml వరకు, 100 ml వరకు కలపాలి. సో ఇది ఎంత మోతాదులో కలపాలి, ఇది ఎంత మోతాదులో కలపాలి అంటే ఇది ఎంత పరిమాణంలో కలపాలి, ఇది ఎంత పరిమాణంలో కలపాలి అనేటువంటిది మనకు తెలియాలన్నమాట. ఓకేనా? అది లెక్క. సో ఇది ఎంతో కొంత పరిమాణం కలుపుతున్నాడు కదా, దాన్ని X అనుకుందాం. ఇది కూడా ఎంతో కొంత పరిమాణంలో కలుపుతుంది కాబట్టి దాన్ని Y అనుకుందాం. X, Y 2 కలపడం ద్వారా ఇక్కడ ఎంతవరకు నింపుతున్నాడు? ఇక్కడ 100 ml. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిదంటే X + Y = 100 ml. ఓకేనా? సో X అనేటువంటిది ఏంటిది? X అనేటువంటిది 50% గాఢత కలిగినటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? X × 50% ప్లస్ Y. Y అనేటువంటిది ఎంత గాఢత కలిగింది? 80%. సో Y × 80%. మనకు కావాల్సింది ఎంత? 100 ml కావాలి. ఆ 100 ml ఎంత గాఢత కలిగినటువంటిది? 68%. ఓకేనా? సో ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ మనం కరెక్ట్ రాసుకుందాం. Xకి X రాసుకుందాం. 50% అంటే ఎంత? 50/100. ఏం లేదు ఇక్కడ, శాతం అంటే ఏం చేయాలి? 1/100 పెట్టి గుణించాలి అంతే. ప్లస్కు ప్లస్, వైకి వై, 80కి 80. శాతం అంటే ఏంటిది? 1/100, 100 పెట్టి వాడుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1000 100 ఇంటూ 68% అంటే 68/100. ఇప్పుడు చూడండి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 1 0 1 0 కట్, 5 1 5 2 X 1 X, X/2 వచ్చిందా? ఈ 0 కట్, 2 4 8 2 5 10 అంటే 4y/5 వచ్చిందా? సో ఇది క్యాన్సల్, మిగిలినంత 68 వచ్చిందా? రైట్. ఇప్పుడు ఇది భిన్నంలో ఉంది కాబట్టి దీన్ని మనం భిన్నాలు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? మనం కాసాగు కట్టాలి. 10 కాసాగు, 2 5 10, 10 కాసాగు వచ్చింది. ఇప్పుడు 2 ఎక్కంలో 10 ఎందులో పోతుంది? మనకు 5లో పోతుంది. 5ను దీంతో గుణిస్తే 5x కాసాగు వచ్చి కదా. సో 5 2 10 ఎందులో పోయింది? రెండిట్లో పోయింది. ఆ 2ను దీనితో గుణించాలి, 8. సో 8y దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 68. ఇప్పుడు చూడండి 5x + 8y ఈ రెండింటిని ఇక్కడ రాసుకున్న తర్వాత దీన్ని దీంతో గుణించాలి. 68 × 10 680. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ ఇది 50% గాఢత కలిగినటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఇది 80% గాఢత కలిగినటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం. కానీ మనకు కావాల్సింది ఎంత? 100 ml కావాలి. ఆ 100 ml కూడా ఏ విధంగా కావాలంటే 68% గాఢత కలిగినటువంటిది అయి ఉండాలి. సో దానికోసం మనం ఏం చేద్దాం? ఇక్కడ ఇది ఎంతో కొంత పరిమాణంలో వస్తున్నాడు. ఇందులో ఏంటిది? 50% గాఢత కలిగినటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం. మరి ఇది కూడా ఎంతో కొంత పరిమాణంలో పోయాల్సి ఉంటుంది. ఏది? 80% గాఢత కలిగినటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఇది ఎంత పోస్తున్నాడో తెలియదు, ఇది ఎంత పోస్తున్నాడో తెలియదు. కాబట్టి వీటిని X అనుకుంటున్నాం, ఇంకొకటి Y అనుకుంటున్నాం. సో ఇక్కడ ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత? 100 ml కావాలి. సో అందుకే ఇక్కడ మనం X + Y = 100 తీసుకున్నాం. ఒక ఈక్వేషన్. మరి రెండో ఈక్వేషన్ ఎట్లా వస్తుంది అంటే
ఇది ఎంత పోస్తున్నాడు ఇందులో 50% గాఢత కలిగినటువంటిది కాబట్టి x ఇంటూ 50% ప్లస్ ప్లస్ y అనేటువంటిది కూడా ఎంత ఎంత శాతం పోస్తున్నాడు 80% గాఢత కలిగినటువంటిది పోస్తున్నాడు. పోస్తే మనకు అవుట్పుట్ ఇది మనకు ఎంత గాఢత కలిగింది రావాలి, మనకు 68% గాఢత కలిగింది రావాలి. ఎంత పరిమాణంలో 100 ml లో, కాబట్టి 100 ఇంటూ 68%. ఇది రాసుకున్న తర్వాత అప్పుడు మనం వీటిని శాతాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 50/100, 80% అంటే 80/100, 68% అంటే 68/100 కొట్టివేస్తే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ రెండు వచ్చిన తర్వాత వీటిని సాధిస్తే ఎక్స్ వాల్యూ మనకు వస్తాయి. ఓకేనా, ఇప్పుడు రాద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిది ఇక్కడ, x + y = 100. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ 1, 2లను ఉపయోగించి మనం ఎక్స్ వైని ఎట్లా కనుక్కుందామో చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి x + y = 100. సెకండ్ ఈక్వేషన్ 5x + 8y = 680. ఓకేనా, ఇప్పుడు ఇవి చూపెడతాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1, 2ను సాధించాలంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా x యొక్క గుణకాలు కానీ y యొక్క గుణకాలు కానీ సమానం చేసుకోవచ్చు చరరాశిని తొలగించే పద్ధతి ద్వారా అయితే. సో ఇప్పుడు సమీకరణం 1ని నేను ఎంత పెట్టి గుణిస్తున్నా అంటే 5 పెట్టి గుణిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ 5 × x 5x, 5 × y + 5y, 5 × 100 500 వచ్చిందా? రైట్. ఈ ఈక్వేషన్ ఏమనుకుందాం మనం, థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇది యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. ఎందుకు అంటే సేమ్ ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఏం మార్చాల్సిన అవసరం లేదు. 5x + 8y = 680. ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయి, తీసేయాలంటే గుర్తులు మార్చాలి. ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్. ఈ రెండు క్యాన్సల్ అయిపోయిన తర్వాత ఇందులో నుంచి తీసేయాలి. 8 ఇక్కడ నుంచి 5 పోతే 3, ఏం 3 -3. 680 నుంచి 500 తీసేయాలి. రఫ్ చేసుకుంటున్నాం. ఇక్కడ 680లో నుంచి 5 తీసేస్తున్నాం. ఎంత, 180 -180 వచ్చిందా? సో ఇక్కడ మైనస్ క్యాన్సల్ అయితే y = రాద్దాం 180/3. 3 1 3, 3 6 18, 0కు 0. సో దేర్ఫోర్ y = ఎంత వచ్చింది మనకు, 60 వచ్చింది. సో 60 ml. సో ఇక్కడ 80% గాఢత కలిగినటువంటి ద్రావణంలో నుంచి ఎంత ml తీసుకోవాలి, 60 ml తీసుకోవాలి. సరే, ఇది పక్కన పెట్టుకుందాం. ఎన్నోది ఇది, ఫోర్త్ ఈక్వేషన్, రైట్, పక్కన. దీన్ని మనం ఏం చేయాలంటే సమీకరణం 4ను సమీకరణం 1లో ప్రతిక్షేపిద్దాం. ప్రతిక్షేపిస్తే ఏమవుతుందో చూద్దాం. x + y = 100. ఇది సమీకరణం 1 కదా. ఇందులో y = 60 అన్నాడు కాబట్టి ఎక్కడైతే y ఉందో అక్కడ 60 రాద్దాం. ఓకేనా. సో x = ఏమవుతుంది, ఈ 60 అటువైపు వస్తే -60. సో x = ఎంత, 100లో నుంచి 60 పోతే 40. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్. దేర్ఫోర్ x = 40 ml, y = 60 ml. సో ఇక్కడ 40 ml అనేటువంటిది ఇంతకుముందు మనం పటం తీసుకున్నప్పుడు ఇది 50% HCl గాఢత కలిగినటువంటిది, అవునా. తర్వాత ఇంకొకటి ఏం చేస్తున్నాం, 80% గాఢత కలిగినటువంటి HCl. ఈ రెండు తీసుకున్నట్టయితే మనకు వచ్చినటువంటి 100 ml ఏంటిది, అది 68% గాఢత కలిగినటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇది x అనుకున్నాం, ఇది పోసేది x అనుకున్నాం, ఇది పోసేదేమో y అనుకున్నాం. సో x అనేటువంటిది ఎంత పోస్తున్నాం ఇక్కడ మనము, 40 ml. ఇందులో నుంచి 40 ml పోస్తున్నాము, ఇందులో నుంచి 60 ml పోస్తున్నాం. ఈ 40 ml 60 ml పోసింది ఎంత ml వస్తుంది మనకు, 100 ml వస్తుంది అనమాట. ఓకేనా. అది నెక్స్ట్ 10వ లెక్క చూద్దాం. 10వది
నీ వద్ద దాచుకొనుటకు 12,000 రూపాయల సొమ్ము కలదనుకొనుము. దానిలో కొంత మొత్తాన్ని 10% వడ్డీ రేటుకు, మిగిలినది 15% వడ్డీ రేటు వచ్చునట్లు పొదుపు చేయాలి. అయితే మొత్తము మీద పొదుపు 12% వడ్డీ రేటు రావాలంటే ఏ వడ్డీ రేటున ఎంత సొమ్ము దాచుకోవాలి? ఇది ప్రశ్న. సో ప్రశ్నని మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్, నీ వద్ద దాచుకొనుటకు 12,000 రూపాయల సొమ్ము ఉంది. ఓకేనా? సరే, నాకు ఒక స్కాలర్షిప్ వచ్చింది అనుకుందాం. ఆ స్కాలర్షిప్ అమౌంట్ ఎంత? 12,000 రూపాయలు. సో ఆ 12,000 రూపాయలని దాచుకుందాం అనుకుంటున్నా. ఎక్కడ? ఒక 2 చోట్ల. అంటే ఒక ఏ అనే బ్యాంకు, బి అనే బ్యాంక్ అనుకుందాం. ఏ అనే బ్యాంకులో నేను డబ్బు ఏ విధంగా దాచుకుంటున్నా అంటే 10% వడ్డీ రేటు, 10% వడ్డీ రేటు చొప్పున ఏ అనేటువంటి బ్యాంకులో దాచుకుంటున్నా. ఓకేనా? పొదుపు చేసినట్టే కదా. సరే, నెక్స్ట్ మిగిలినటువంటి సొమ్ము ఈ 12,000 రూపాయల నుంచి కొంత భాగాన్ని ఇందులో మనం జమ చేస్తే మిగిలినటువంటి సొమ్ము ఏదైతే ఉందో దానిని 15% వడ్డీ రేటుకు ఇంకొక చోట అంటే బి అనేటువంటి బ్యాంకులో జమ చేసుకుంటున్నా అనుకుందాం. క్లియరా? మళ్ళీ ఒక్కసారి చెప్తా. నా దగ్గర ఉన్నటువంటి సొమ్ము 12,000 రూపాయల్లో కొంత భాగాన్ని 10% వడ్డీ రేటుకు ఒక బ్యాంకులో దాచుకున్నా అనుకుందాం, పొదుపు చేసిన అనుకుందాం. మిగిలినటువంటి సొమ్మును 15% వడ్డీ రేటుకు ఇంకొక చోట నేను దాచుకున్నా అంటే పొదుపు చేసుకున్నా. అయిపోయిందా? క్లియర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తము మీద, ఏ మొత్తము మీద? 12,000 రూపాయల సొమ్ము మీద, మొత్తము మీద పొదుపు 12% వడ్డీ రావాలంటే మనకి ఇక్కడ 10% వడ్డీ వస్తుంది, ఇక్కడ 15% వడ్డీ వస్తుంది. ఏ బ్యాంకులో 10, బి బ్యాంకులో 15. సో మనకి ఎట్లా రావాలంటే వడ్డీ రేటు ఓవరాల్గా 12% వడ్డీ రేటు రావాలంటే మనం ఏ వడ్డీ రేటున ఎంత సొమ్ము దాచుకోవాలి? ఇక్కడ ఎంత అమౌంట్ దాచుకోవాలి మనం, ఇక్కడ ఎంత అమౌంట్ దాచుకోవాలి, ఏ బ్యాంకులో ఎంత సొమ్ము దాచుకోవాలి, బి బ్యాంకులో ఎంత సొమ్ము దాచుకోవాలి. అది మనకు కావాల్సిన లెక్క, ఏ వడ్డీ రేటున. ఓకేనా? ఇప్పుడు ఆ లెక్క చేద్దాం. సో ఇక్కడ మొత్తము సొమ్ము ఎంత? ఇక్కడ 12,000 రూపాయలు. ఓకేనా? ఇక్కడ 10% వడ్డీ రేటున పొదుపు చేసిన మొత్తం, ఇందులో నుంచి కొంత మొత్తాన్ని మనం జమ చేసుకున్నాం 10% చొప్పున. సో ఎంత అది మనకు తెలుసా? తెలియదు. సో దాన్ని X రూపాయలు అనుకుందాం. ఇన్ని రూపాయలు మనం బ్యాంకులో పెట్టుకున్నాం, ఏ అనేటువంటి ఒక బ్యాంకులో. ఓకేనా? తర్వాత 15% వడ్డీ రేటున ఎంత దాచుకున్నాం? మిగిలింది Y రూపాయలు. ఈ విధంగా అనమాట. అంటే X రూపాయలని 10% వడ్డీ రేటున ఒక బ్యాంకులో దాచుకుంటే Y రూపాయలని 15% వడ్డీ రేటున ఇంకొక బ్యాంకులో దాచుకున్నా. సో ఓవరాల్గా ఏంటిదంటే X, Y ఈ రెండింటిని కలిపితేనే కదా నా దగ్గర ఉన్నటువంటి మొత్తం సొమ్ము వస్తుంది. కాబట్టి ఇక్కడ రాద్దాం. సో X + Y = 12,000 రూపాయలు. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. సో రెండో ఈక్వేషన్ ఏ విధంగా రాసుకోవచ్చు మనం అంటే చూడండి, ఇక్కడ కొంత భాగం 10%, మిగిలిన కొంత భాగం 15% కదా. సో ఆ కొంత భాగాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? X × 10% ప్లస్ Y × 15%. ఓవరాల్గా మనకు ఈ మొత్తం మీద మనకు రావాల్సినటువంటి వడ్డీ 12% వడ్డీ రేటు రావాలంటే ఏం చేయాలి మనం? సో ఆ మొత్తం మీద 12% వడ్డీ రేటు పెట్టి మనం చేయాలి. ఇప్పుడు చూడండి, Xకి X 10% అంటే 10/100 ప్లస్ Y 15% అంటే 15/100. ఓకేనా? = 12,000 రాసుకొని 12% అంటే 12/100. ఇప్పుడు చూడండి, 10 1 10 10 100. ఇది 5 3 15, 5 2 10, 0. ఇది ఈ 2 సున్నాలకి 2 సున్నాలు కట్. ఇప్పుడు చూడండి, X/10, ఇది 3 × Y 3Y/20. ఇది 12 12 144, ఒక్క 0 మిగిలింది. ఓకేనా? ఇప్పుడు 10 20కి కాసాగు ఎంత? 20. 20 కాసాగు కదా. 10కి 20కి కాసాగు ఎంత?
20 కాసాగు. సో 10 ఎక్కంలో 20 ఎందులో పోతుంది మనకు 2లో పోతుంది. ఆ 2ను దీంతో గుణిస్తే 2x. 20 ఎక్కంలో 20 ఎందులో పోతుంది 1లా. ఆ 1ని దీంతో గుణిస్తే 3y. దట్ ఈజ్ ఈక్వల్ టు 1440 వచ్చిందా. ఇప్పుడు దీన్ని పెట్టి గుణించాలి. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు దీంతో గుణిస్తే 2 4 8, 2 4 8, 2 ఎక్కం 2, ఈ 2 0 2 0 వచ్చిందా. సో 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 28,800. ఇది మనకు వచ్చినటువంటి సెకండ్ ఈక్వేషన్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సాధించగా 1, 2లను సాధించగా ఇప్పుడు మొదటి ఈక్వేషన్, ఈ సెకండ్ ఈక్వేషన్ రెండింటిని మనం వేసుకొని ఏం చేద్దామంటే సాల్వ్ చేద్దాం. ఓకేనా. రైట్. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 12,000 అది ఫస్ట్ ఈక్వేషన్. రెండోది 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 28,800 ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే x అండ్ y రెండింటిని మనం కనుక్కోవాలి. అంటే 10% చొప్పున మొదటి బ్యాంకులో దాచుకున్న సొమ్ము ఎంత, y అంటే రెండో బ్యాంకులో మనం 15% వడ్డీ రేటు చొప్పున దాచుకున్న సొమ్ము ఎంత, ఆ రెండు విలువలు మనకు తెలుస్తాయి. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఈ ఫస్ట్ ఈక్వేషన్ మనము 2 పెట్టి గుణిద్దాం. ఏమవుతుందో ఇప్పుడు చూడండి. ఇక్కడ 2 × x 2x, 2 × y 2y, 2 × 12,000 అంటే 24,000 వచ్చిందా. దీన్ని మనం థర్డ్ ఈక్వేషన్ గా రాసుకుందాం. ఈ సెకండ్ వన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుందాం. ఎందుకు అంటే మనకి 2 ఈక్వల్ అవుతాయి కాబట్టి. సో దీన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 28,800 ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం రెండింటిని మనం సాధించాలి. 2 మరియు 3 సమీకరణాలను సాధిస్తే xy విలువలు మనకు వస్తాయి. చూడండి ఇక్కడ 2 ప్లస్లో ఉన్నాయి, కొట్టేయం కదా. సో ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ఈ 2 క్యాన్సల్. ఇందులో నుంచి తీసేస్తే మైనస్ y, ఇందులో నుంచి తీసేస్తే 4,800. పెద్దదానికి మైనస్ కాబట్టి మైనస్, ఈ మైనస్ క్యాన్సల్. సో మిగిలింది ఏంటిది మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 4,800 రూపాయలు. వచ్చింది. ఇప్పుడు ఈ y విలువని తీసుకెళ్ళి ఈ సమీకరణం 1లో కానీ 2లో కానీ 3లో కానీ ఎందులైనా ప్రతిక్షేపించుకోవచ్చు. ఇక్కడ రాస్తున్నాం yను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా. సో సమీకరణం 1 అయితే రాసుకుందాం. ఇక్కడ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 12,000. ఇందులో y విలువని ఇందులో ప్రతిక్షేపించాలి. సో xకి x రాసుకుందాం. y అంటే ఎంత 4,800. సో 4,800 రూపాయలు దట్ ఈక్వల్స్ టు 12,000. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు, ఇది అడ్డుపోతుంది కదా. సో 12,000 రూపాయల నుంచి 4,800 రూపాయలు మనం తీసేయాలి. తీసేసి ఎంత 7,200 అంతేనా. 2 సున్నాలు అది అవుతుంది 2 రైట్ 7,200. ఇక్కడ మనకు 2 వచ్చినాయి, x విలువ వచ్చింది మరియు y విలువ వచ్చింది. ఈ రెండింటిని కూడా ఒక దగ్గర రాద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 7,200, y ఈజ్ ఈక్వల్ టు ఏమో 4,800 వచ్చిందా. అయితే ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఈ రెండింటి మొత్తం మనకు 12,000 రూపాయలతో సరిపోవాలి. అవుతుందా లేదా. 0 0 0 ఈ 0 8 2 10 1 ఏతాలు 8 4 12 12,000 అవుతుంది. సో ఇక్కడ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 12,000 అవుతుంది. సో వాడు కనుక్కోమనేది ఏంటిది, ఇక్కడ మొదటి బ్యాంకులో 10% వడ్డీ రేటుకు దాచుకున్నాం. ఎంతో కొంత సొమ్ము అన్నాం. ఆ సొమ్ము ఎంత 7,200. ఓకేనా. రెండో బ్యాంకులో కూడా 15% వడ్డీ రేటు చొప్పున మిగిలిన, అంటే ఇందులో కొంత అమౌంట్ ఇక్కడ పెట్టిన తర్వాత మిగిలిన సొమ్ము ఏదైతే ఉంటుందో ఆ సొమ్ము ఎంత 4,800 రూపాయలు ఈ బ్యాంకులో దాచుకున్నాం. ఎంత వడ్డీ రేటుకు 15% వడ్డీ రేటు. ఓకేనా. అయితే మనకు ఓవరాల్గా 12% వడ్డీ రేటును రావాలి అంటే మనం దాచుకోవాల్సినటువంటి డబ్బులు ఎట్లా, x ఏమో 7,200 దాచుకోవాలి, y అంటేనేమో 4,800 రూపాయల చొప్పున దాచుకున్నట్టయితే మనకు 12% వడ్డీ రేట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. రైట్.